బడ్జెట్పై సాధారణ చర్చ ముగిసినది. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టు విక్రమార్క మల్లు గారిని 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ వ్యవసాయ పట్టిక బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చకు జవాబు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సాధారణ చర్చలో భాగంగా గౌరవ సభ్యులు చాలామంది విశ్లేషాత్మకంగా చక్కగా మాట్లాడారు. అధ్యక్ష, వాళ్ళందరినీ ముందుగా అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కొత్త సభ్యులు మొదటిసారి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలా విశ్లేషాత్మకంగా చక్కగా మాట్లాడారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మాట్లాడినటువంటి పెద్దలంతా హరీష్ రావు గారు, శ్రీ బాలునాయక్ గారు, శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ కె విజయరమణరావు గారు, శ్రీ కోనంనేని సాంబశివరావు గారు, శ్రీమతి పర్ణికారెడ్డి గారు, అట్లాగే పద్మావతి రెడ్డి గారు కూడా 1-2 సూచనలు చేశారు. వారు అందరికీ అభినందనలు చెప్తూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ అభినందిస్తూనే ఈ బడ్జెట్ కొంత వాస్తవానికి దూరంగా ఉంది. నేను అప్పుడే గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నానని చెప్పి 2024-25 బడ్జెట్ గురించి చెప్పారు. 25-26 బడ్జెట్ గురించి కూడా మాట్లాడారు. అధ్యక్ష, సరే, ఏది ఏమైనప్పటికీ బడ్జెట్ కొంత వాస్తవానికి దూరంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో అనేది వారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఈ మాట మేము ఒక దశాబ్ద కాలంగా చెప్పుకుంటూ వచ్చాము. అధ్యక్ష, బడ్జెట్ ప్రజెంటేషన్కి, వాస్తవ యాక్చువల్స్కి, బడ్జెట్ ఎస్టిమేషన్స్కి యాక్చువల్కి పెద్దగా గ్యాప్ లేకుండా మనం కరెక్ట్గా పెట్టుకొని ముందు పోగలిగితే ప్రకటించినటువంటి పథకాలు కానీ, చేద్దామనుకున్నటువంటి పనులు కానీ ఆగకుండా ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, కానీ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించి పెట్టినటువంటి బడ్జెట్ ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా లేదు. అధ్యక్ష, ఆ వాస్తవానికి దగ్గర లేకుండా పోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. అలా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ అంతా కూర్చొని బడ్జెట్ ఊహల్లోనో భ్రమల్లోనో ప్రజల్ని ఆశల పల్లికిలో తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఉండకూడదు. మనం అత్యంత జాగ్రత్తగా వాస్తవాలకు చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా ప్రజలకు మనం వాస్తవాలు చెప్పాలి. ఆ వాస్తవాల దగ్గర నుంచి ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ పోదామని చెప్పి క్యాబినెట్ అంతా తీసుకున్న నిర్ణయం మేరకే మేము, అధ్యక్ష, మేము పెట్టినటువంటి బడ్జెట్లు మీరు చూస్తే 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆ గ్యాప్ ఎంత ఉందనేది మీకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ అర్థం కావాలని మీ ద్వారా, ఈ సభకి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతోనే నేను నేను రాజకీయ పరమైనటువంటి విమర్శలకు పోకుండా హరీష్ రావు గారు లేవనెత్తినటువంటి బడ్జెట్కు సంబంధించిన అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను.
అధ్యక్ష, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా చేశారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు. సరే, కొద్ది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారు. వారికి అన్ని విషయాలు తెలిసి కూడా కావాలని 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ భ్రమల్లో ఉంచి ఆశల పల్లకిలో లేపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి అందరి దగ్గర ఒక రకమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం వేసమంతా కూడా ఆలోచన చేసి ఉంటే ఈ లెక్కలో ఈ రకంగా ఉండే కాదు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, నేను చాలా విషయాలు మీ ద్వారా గత 2014 నుంచి ఈరోజు మేము ప్రవేశపెట్టినటువంటి 2025-26 వరకు కూడా ఈ బడ్జెట్ చాలా దూరంగా గ్యాప్ ఉందని చెప్పారు. 2014-15 అధ్యక్ష, వారు పెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్ల అధ్యక్ష. ఖర్చు పెట్టింది కేవలం 62,306 కోట్లు. అన్స్పెంట్ ఖర్చు పెట్టకుండా వదిలేసింది 38,332 కోట్లు. అంటే ఖర్చు పెట్టకుండా బడ్జెట్లో 38.09% బడ్జెట్లో నిధులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అంటే 1,638 కోట్లలో మీరు 38,332 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ 38,332 కోట్లు ఎవరు కేటాయించారు? ఆ కేటాయించినటువంటి వాళ్ళందరికీ చేతులు ఎత్తేసినట్టే కదా, వాళ్ళకి ఏం చేయనట్టే కదా, వాళ్ళ ఆశలో గాలిలో చూపించి పంపించినట్టే కదా. అది ఆ సంవత్సరం అట్లా అయిపోయింది అధ్యక్ష. సరే, అది మొదటి సంవత్సరం అంచనాలు లేక ఏమైనా చేసుకున్నారేమో, తర్వాత అయినా సరి చేసుకుంటారు. 2015-16 అధ్యక్ష, 1,15,689 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. యాక్చువల్స్ ఎంత? 97,811 అధ్యక్ష. ఖర్చు పెట్టకుండా వదిలింది 17,878 కోట్ల రూపాయలు. ఆ సంవత్సరం కూడా 15.45% బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 2016-17 అధ్యక్ష, ఆ సంవత్సరం కూడా 6.66% ఖర్చు పెట్టుకునే 8,640 కోట్లు వదిలేశారు అధ్యక్ష. 2017-18 అధ్యక్ష 19.67%, అంటే 29,435 కోట్లు బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు కేటాయించిన వాటికి. అట్లాగే అధ్యక్ష 2018-19 1,35,328 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అన్స్పెంట్ వచ్చి 39,126 కోట్ల, అంటే నియర్ అబౌట్ 40,000 crores. ఒక సంవత్సరం 40,000 కోట్లు మీరు ఎవరి కోసం కేటాయించారో ఆ కేటాయించినటువంటి ఆ టార్గెట్ గ్రూప్ అంతా రూపాయి పొందకుండా వదిలేసినట్టే కదా అధ్యక్ష వాళ్ళు. అట్లాగే 22.43% అధ్యక్ష ఆ రోజు 2019-20లో 1,46,492 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే సార్ ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఎందుకో బహుశా మరి ఆ 2.48%తో మాత్రం గ్యాప్తో ఆగింది. అది ఒక్కటే సంవత్సరం అధ్యక్ష. 2020-21 మళ్ళీ అదే మొదటికి వచ్చేసింది అధ్యక్ష. సరే, కరోనా అయిపోయిన తర్వాత కూడా చెప్తాను అధ్యక్ష. కరోనా అంటే కరోనా తర్వాత కూడా చెప్తాను అధ్యక్ష. సరే, 2021-22 అధ్యక్ష 2,30,726 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఖర్చు పెట్టింది 1,82,998 కోట్లు మాత్రమే. ఖర్చు పెట్టకుండా వదిలేసింది 47,725 కోట్లు, అంటే నియర్ అబౌట్ 50,000 crores. 50,000 కోట్లు
కేటాయించినటువంటి టార్గెట్ గ్రూప్స్ ఎవరు కేటాయిస్తారో కూడా ఈ డబ్బులు నేను చెప్తాను అధ్యక్ష. 79.31%, 20.69% ఖర్చు పెట్టుకుని వదిలేశారు అధ్యక్ష. 2022-23 అధ్యక్ష ఇది కూడా వినాలి. 2,56,859 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే యాక్చువల్స్ కేవలం 2,04,085 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అన్స్పెంట్ ఈజ్ నియర్ 52,774 crores. 79.45% ఖర్చు పెట్టి 20.55 అంటే పర్సెంట్ అంటే 20% అంటే 21% దాదాపు వదిలేశారు అధ్యక్ష. అధ్యక్ష 2023-24 అధ్యక్ష 2023-24 వస్తా ఉన్నాం. 2,90,396 కోట్ల రూపాయలు యాక్చువల్స్ వచ్చి ఖర్చు పెట్టింది కేవలం 2,31,825. గ్యాప్ వచ్చి బడ్జెట్ లో చూపించింది 58,571 కోట్లు అధ్యక్ష. 20% ఈడ గ్యాప్ అధ్యక్ష. ఇది 2023-24లో బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వచ్చినటువంటి చూపించిన దాంట్లో ఈ గ్యాప్ అధ్యక్ష. అసలు ఇందులో ఇంకో మతలం కూడా ఉంది దీంట్లోనే అధ్యక్ష. మీరు చూస్తే ఈ 2023-24లో మనకి అన్స్పెంట్ వచ్చి 58,570 కోట్ల కల్పిస్తుంది కానీ బట్ ఇక్కడికి వచ్చేవరకు అధ్యక్ష 2023-24లో ఓఆర్ఆర్ 7,232 కోట్లు లీజ్కి ఇచ్చేశారో ఏం చేశారో దాన్ని 30 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఉన్న ఆస్తిని ఎవరికి ఇచ్చేశారు అధ్యక్ష. దేనికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారని లోతులు నేను పోదలుచుకోలేదు. అట్లాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి అధ్యక్ష 24-25 సంవత్సరాలు రావాల్సింది రిపీట్ చేయట్లేదు. నేను 10 సంవత్సరాలు చెప్తా ఉన్నాను, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. 2,649 కోట్ల రూపాయలు అధ్యక్ష. అది కాకుండా 3,754 కోట్ల రూపాయలు, మొత్తంగా 13,635 కోట్లు రెగ్యులర్గా రావాల్సిన ఆదాయం కాకుండా మీరు దొడ్డిదారుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని ఓఆర్ఆర్ని వచ్చే సంవత్సరం రావాల్సిన దాన్ని ముందే తీసుకుంటే వచ్చినటువంటి ఆదాయం కలుపుకొని మీరు యాక్చువల్స్లో పెడితేనే ఈ గ్యాప్ ఎంత 58,579 కోట్లు. ఈ డబ్బులు కూడా లేకుండా ఉంటే మీ గ్యాప్ వచ్చి 72,206 కోట్ల రూపాయలు ఉండేది అధ్యక్ష. అంటే గ్యాప్ ఒక్కసారి ఆలోచన, ఒక్క సంవత్సరం బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండే బడ్జెట్ పైన మేము వచ్చేం చేసామో చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2023-24 అయిపోయిన తర్వాత 24-25 అధ్యక్ష మీరు మాట్లాడాలని చెప్పి నేను రాసుకున్నా, వినాలి హరీష్ రావు గారు. 2023-24 మీ బడ్జెట్ అయిన తర్వాత మేము ఆలోచన చేశాం. మా మంత్రిమండలి అంతా కూర్చుంది. వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఇది. 70,000 కోట్ల రూపాయలు గ్యాప్లో ప్రజలకి ఇచ్చినటువంటి ఏ హామీలు ఈ 10 సంవత్సరాల్లో చేయకుండా గాలికి వదిలేశారు. ఆ హామీలు కూడా చెప్తారు అధ్యక్ష. ఎటువంటి హామీలు అధ్యక్ష? డబల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి అధ్యక్ష. ఇటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు తగ్గకుండా నీటి వసతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు యూనివర్సిటీ లాంటి విద్యా వ్యవస్థలు, ఇలా చెప్పి అధ్యక్ష 10 సంవత్సరాలు మోసం చేసి గాలికి వదిలేశారు. వాళ్ళకి ఎవరికి ఏం చేయకుండా మనం అట్లా చేయొద్దు. ఆదాయం ఎంత వస్తుందో చూద్దాం, ఎంత చేయడానికి అవకాశం ఉందో అంతే చేద్దాం అని లెక్కలేసి మీరు
2,90,000 అంటే నేను ఈ పర్సంటేజ్ అంతా ఎందుకు చెప్పుకుంటాను వచ్చానంటే అధ్యక్ష, యావరేజ్ మీ బడ్జెట్ గ్యాప్ 2014 నుంచి 2023-24 వరకు 18% ఉంటే మీరు పెంచుకుంటూ పోయింది కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది అధ్యక్ష. మేము 18% అనే యావరేజ్ పెంచలే. మేము ఒక సందర్భంలో 20-25% పెంచితే కూడా మేము 18% గ్యాప్ పెట్టి బడ్జెట్ చేయదలుచుకోలే. కేవలం మేము పెంచింది ఎంత? మీరు 2,90,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తే 2023-24లో మేము 2024-25కి కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి 2,91,159 అంటే 0.3% మాత్రమే బడ్జెట్కి పెంచి మేము బడ్జెట్ ప్రజెంట్ చేసాం అధ్యక్ష. ఇది వాస్తవ బడ్జెట్. మీరు బడ్జెట్ 15 నుంచి 20% ప్రతి సంవత్సరం మీకు యాక్చువల్స్ వస్తున్నా రాపోయినా పర్వాలేదు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది కాబట్టి ఈసారి ఇంత పెంచాల్సిందే. ఆదాయం వస్తుందా లేదో కూడా మనకు అనవసరం. 20-25 పెంచుకుంటూ పోయారు అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, అంతేకాదు ఈవెన్ ఈ సంవత్సరం కూడా మేము 25-26 కూడా మేము పెంచింది ఎంత అధ్యక్ష? బడ్జెట్ 2,91,159 కోట్ల బడ్జెట్ 2024-25 ఉంటే ఈ సంవత్సరం 2025-26 కేవలం 3,04,965 కోట్లు మాత్రమే. అంటే కేవలం 4.7% మాత్రమే మేము పెంచి బడ్జెట్ చేసాం అధ్యక్ష. వినండి, మొత్తం మేము అంతా ఎన్ని తర్వాత చెప్తున్నాను అధ్యక్ష మీరు వినాలి. మేము చాలా జాగ్రత్తగా ఇలా బడ్జెట్ని అడ్డగోలుగా మీలా పెంచకుండా పోతే ఇక్కడ 3,04,000 ఆగాం. ఒక మీలాగానే 2014 నుంచి 2023-24 వరకు 20%, 18% పెంచుకుంటూ పోతే అసలు ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మీలాగానే మేము కనీసం ఒక 20% పెంచుంటే మా 2023-24లో ఉన్నదాన్ని మేము 23-24కి బడ్జెట్ ఎస్టిమేషను మేము పెంచి ఉన్నట్లయితే దాని పరిస్థితి ఊహించుకుంటే కూడా ఆందోళన చెందేంత పెద్దగా ఉంది అధ్యక్ష. మేము మీలాగా ఈ 2 సంవత్సరాలు 25-25 చేస్తే మొదటి దాంట్లో 3,33,955 కోట్లు పెంచాల్సి వచ్చేది. మేము కేవలం 2,91,000 ఆగాం. మీలాగా 15%, 20%, నేను 15% చెప్తున్నా, 20% పెంచుంటే 3,48,475 కోట్లు అయ్యేది. కేవలం 15% పెంచితే 3,33,955 కోట్లు అయ్యేది. అట్లాగే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే స్థాయిలో 20% పెంచుంటే ఇప్పుడు మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 25-25 4,18,170 కోట్లు అయ్యేది. 4,18,170 కోట్లు అయ్యేది. మేము అలా చేయలే. అలా చేయకుండా మీలాగా 10 ఏళ్ళది నేను యావరేజ్ తీసుకున్నా. ఊహాగానాలు కాదు, ఇవన్నీ యాక్చువల్స్. దిర్ ఆల్ యాక్చువల్స్ అధ్యక్ష. పుస్తకంలో ఉన్నదాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా ఊహించి చెప్పట్లే. అలా యావరేజ్ ఎవ్రీ ఇయర్ మీరు ఎట్లా పెంచుకుంటూ వచ్చారో, మీకు ఆదాయం ఉన్నా లేకపోయినా కానీ ఎట్లా పెంచుకుంటూ వచ్చారో మేము కూడా అట్లాగే చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి అట్లుండేది. ఒకవేళ అలా ఉండుంటే మరి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరినీ మళ్ళొక్కసారి మేము మీలానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, LKG to PG చేస్తామని, ఇంకేదో చేస్తామని వాళ్ళందరినీ ఆశల పల్లకిలో పెట్టి భ్రమల్లో ఉంచి చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం అటువంటి పని చేయొద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్దాం, రిఫార్మ్స్ తీసుకొని వద్దాం, భ్రమల్లో పెట్టొద్దు. పాపం ఎవరిని భ్రమల్లో పెడతాం అధ్యక్ష? మనం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం పథకాలు పెట్టి ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 3 ఎకరాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అధ్యక్ష ఆశపడతారు అధ్యక్ష. పెడతామంటే వస్తారు,
మీరు పెడతామన్నారు కానీ వచ్చి మీ దగ్గరికి అడిగితే కొడతామంటే పారిపోతారు. అలా అలా 10 సంవత్సరాలు జరుగుతూనే ఉంది అధ్యక్ష. అలా పెడతామంటే ఆశపడి ఏదో జీవితాల్లో మార్పు వస్తాయని ఆశించినటువంటి తరతరాలుగా ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నా, నేను కూడా దాంట్లోంచి వచ్చినండి. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, మనం ప్రజల్ని భ్రమలో పెట్టొద్దు, చేయగలిగి చెప్పుదాం, చెప్పితే మాత్రం 100కి 100 అమలు చేస్తున్నాం, అదే పెడదామని చెప్పారు. అందుకే అధ్యక్ష మేము ఈరోజు ఈ బడ్జెట్ని కుదించి సహజంగా 4,18,000 కోట్లు పోవాల్సిన దాన్ని కేవలం ఈరోజు 3,04,000 వరకే పరిమితం చేసి మాకు వచ్చే ఆదాయాన్ని మేము చేయగలిగేటువంటి వాటిని ఈ బడ్జెట్లో పొందుపరిచి ఇవి చేద్దాం అనుకుంటున్నాం. బరాబర్ 100% చేసి చూపిస్తాం అధ్యక్ష ఈ సంవత్సరం. అధ్యక్ష ఇది మాకున్నటువంటి నిబద్ధత, నైతికత అధ్యక్ష. అందుకోసం ఆలోచన చేసి ఇవన్నీ చేస్తా ఉంటే ఇందాక హరీష్ రావు గారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను అప్పటిదాకా ఈ లెక్కలన్నీ చెప్పాలని అనుకోలేదు అధ్యక్ష. వారు చెప్పిన తర్వాత ఈ గ్యాప్ ఎలా ఉందో చెప్పాలని చెప్తున్నాను అధ్యక్ష. ఈ గ్యాప్ ఇదేదో రాష్ట్రంలో బయట రాష్ట్రాల్లో కూడా అట్లాగే చేశారని అనుకుంటారు. నేను అవి కూడా చెప్తున్నా. రాజస్థాన్ అధ్యక్ష పెట్టిన బడ్జెట్ కంటే 116% అంటే మోర్ దెన్ 16%, 100% దాటి ఇంకో 16% స్పెండ్ చేసింది. కర్ణాటక 113% స్పెండ్ చేసింది, మధ్యప్రదేశ్ 110% స్పెండ్ చేసింది, కేరళ 100% చేసింది, మహారాష్ట్ర 99% చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చివరి తెలంగాణ ఎక్కడుంది అధ్యక్ష? 17th ప్లేస్లో తీసుకెళ్లారు మీరు. 17th ప్లేస్లో అధ్యక్ష. గ్యాప్ ఎవరికి పోతాయి అధ్యక్ష? నేను ఎవరు పోతాయో కూడా చెప్తా అవన్నీ. ఇది అధ్యక్ష మనం పెట్టిన బడ్జెట్లో వచ్చే ఆదాయం ఖర్చు మనందరికీ తెలుసు. ఆ ఖర్చు ఆదాయం కూడా చెప్తానండి మీకు. ఇక వీటితో పాటు ఇంకోటి కూడా చెప్పాను, మీకు ఫిజికల్ మేనేజ్మెంట్ లేదని. అధ్యక్ష ఎవరికి అధ్యక్ష ఫిజికల్ మేనేజ్మెంట్ లేనిది? మీకు లేదు. మీకు లేదు కాబట్టే అధ్యక్ష కాగ్ రిపోర్ట్ ఏం చెప్పారు అధ్యక్ష? 2,69,115 కోట్ల రూపాయలు అధ్యక్ష శాసనసభ ఆమోదం లేకుండా మీరు ఖర్చు పెట్టుకున్నారు, ఇంకా ఆమోదం తీసుకోలేదని వారు క్యాగ్ లెటర్ కూడా రాసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి. అధ్యక్ష నేను ఐఎమ్ షోయింగ్ ద బుక్. పేజ్ నెంబర్ 108 అధ్యక్ష. The state government was yet to get the excess expenditure 2,89,115 crore over and above the allocation pertaining to the years of 2014-15 to 2021-22 regularized by the legislature. Year-wise summary కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మీకు లేదు ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ లేదు మీకు లేదు కాబట్టి అడ్డగోలుగా ఆడబడితే ఆడ దేని పడితే దాన్ని తీసుకొని వచ్చారు, ఖర్చు పెట్టారు, చివరికి ఏది కనపడకుండా చేశారు ఇక్కడ. అధ్యక్ష నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆర్థిక మాంద్యం గురించి చెప్పారు. జిఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది మన దగ్గర. అదే అధ్యక్ష దేశం కంటే తక్కువ ఉంటాయంటే జిఎస్టీ అధ్యక్ష చెప్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష 2023-24లో జిఎస్టీ వృద్ధి రేటు 8.4%. అధ్యక్ష ఈ సంవత్సరం 2024-25 10 నెలల కాలంలో అంటే జనవరి వరకు జిఎస్టీ వృద్ధి రేటు 12.3% ఉంది అధ్యక్ష. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే 3.9% పెరిగింది. మీరు పెరగలేదు, మీ వల్ల కావట్లేదంటే ఎట్లా అధ్యక్ష? ఇది దేశాభివృద్ధి అంటే దేశ వృద్ధి రేటు ఇదే కాలానికి 11.3%. అంటే దేశం కన్నా యావరేజ్ కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు 1% అధికంగా ఉంది అధ్యక్ష. ఇతర రాష్ట్రాల కంటే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఇది మెరుగ్గా ఉంది.
కేరళ 8.2%, ఆంధ్రప్రదేశ్ 9.2%, రాజస్థాన్ 10.8%, పంజాబ్ 11.9%, తెలంగాణ 12.3%. ఇది లేదు ఆర్థిక మాంద్యం అట్లా ఉంది ఇట్లుంది, ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు బాగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. బుద్ధిమాంద్యం అంటే ఏంటి అధ్యక్ష? సభానాయకుడినేమో అజ్ఞానంతో బడ్జెట్ పెట్టారు, మా అందరూ కలిపి ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం ఉందని అంటున్నాడు. అధ్యక్ష నేను వారికి చెప్తా ఉన్నాను, ఐ థింక్ మనం అందరం భాష పట్ల కొంత ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అధ్యక్ష ఎడ్యుకేటింగ్ ద మైండ్ అధ్యక్ష ఎడ్యుకేటింగ్ ద మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. అందరం మేము బాగా గొప్పగా చదువుకున్నామని ఎవరైనా అనుకుంటే ఆర్థిక మాంద్యం ఉంది, వాళ్ళ బుద్ధి మాంద్యం ఉందని, బాగా మాకు జ్ఞానం ఉంది వాళ్ళంతా అజ్ఞానులు బుద్ధిమాంద్యంతో ఉన్నారు అవతల అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ హరీష్ రావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మాటలు మాట్లాడతారని నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అధ్యక్ష వారికి చెప్తా ఉన్నారు, దయచేసి ఇటువంటి విషయాలు పోకుండా భవిష్యత్తులోనైనా మనం ఈ సభని విజ్ఞానవంతంగా ఆలోచన పరంగా నడుపుకుందామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు అధ్యక్ష దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు, మేము వచ్చి కేవలం 1 సంవత్సరం 4-5 నెలలు అవుతా ఉంది. ఏం చేశారు మీరు, ఏమి చేయలేదు మీరు అని చెప్తున్నారు. ఏం చేసామో నేను చెప్తా, కానీ అసలు 10 ఏళ్ళు మీరు ఏం చేశారో ఏం చేయాలో కూడా నేను చెప్తాను. అధ్యక్ష 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ద్వారా అధ్యక్ష 2014 నుంచి 15 టు 2023-24 నవంబర్ 2023 ఫ్రమ్ స్టేట్ బడ్జెట్ నుంచి వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రం మీద ఖర్చు పెట్టింది 13,80,243 కోట్ల అధ్యక్ష, అంటే బడ్జెట్ నుంచి. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా తీసుకుని బయట అప్పులు తీసుకున్నారు అధ్యక్ష. ఆ అప్పులు తీసుకుంది 1,40,574 కోట్ల అధ్యక్ష. ఈ మొత్తం కలిపితే 15,20,817 కోట్ల అధ్యక్ష. మొత్తం బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బు, అప్పుల ద్వారా తీసుకొని వచ్చిన డబ్బు 15 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు. వీటితో పాటు ఇంకా పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టి వచ్చిన డబ్బులు అవి ఒక 40,154 కోట్లకు ఉన్నది. అవి కాకుండా అధ్యక్ష వీళ్ళు పని చేపించి అప్పులు కట్టకుండా ఖర్చు పెట్టి డిస్కమ్స్ కి, ఎనర్జీ వాళ్ళకి, సింగరేణి వాళ్ళకి అప్పు పెట్టిపోయింది 1,09,740 కోట్ల అధ్యక్ష. ఇక ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సింది, ఆడ ఖర్చు పెట్టకుండా అటు ఇటు ఖర్చు పెట్టి 1,49,894 కోట్లు. మొత్తంగా 16,70,711 కోట్లు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం సాధించారు అధ్యక్ష? 16,70,711 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారు అధ్యక్ష? ఒక నాగార్జున సార్ కట్టారా? ఒక శ్రీశైలం కట్టారా? ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా? ఒక కడెం కట్టారా? ఒక ఏమంటారు శ్రీపాద ఎల్లంపల్లి కట్టారా? ఏం కట్టారా? లేకపోతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారా? ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా? ఒక ఈసీఎల్ పెట్టారా? ఒక బిహెచ్ఎల్ పెట్టారా? ఒక బీడీఎల్ పెట్టారా? లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏం లేదు అధ్యక్ష. ఏడపోయినా కనపడేది ఒకటే కాళేశ్వరం. రైట్, ఏమైంది అధ్యక్ష? కాళేశ్వరం 16,70,711 కోట్లతో మీరు చూపించేది మొత్తం మీద 10 ఏళ్లలో కాళేశ్వరం అధ్యక్ష.
ఏం కనపడుతుంది అధ్యక్ష? కాళేశ్వరం దగ్గర కూడా కనపడుతుంది. ఏం కనపడుతుందో రాష్ట్ర ప్రజలంతా చూశారు, అందరూ చూస్తూ ఉన్నారు. ఇది కదా అధ్యక్ష మీరు చేసింది. నేను సరే మీరేం చేశారు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్తాను, అది కూడా చెప్తాను. వివేకానంద్ గారు చెప్తా బ్రదర్. నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష 10 ఏళ్ళు పరిపాలన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక అరాచకత్వం చేసి మళ్ళీ ఇంకా చదువునమ్మా అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఫిజికల్ డిసిప్లిన్ లేదు, లేకపోతే బడ్జెట్ చాలా దూరంగా పెట్టారు, సత్యదూరంగా ఉంది, వీళ్ళకి ఏం తెలియదు, బుద్ధిమాంద్యంతో ఉన్నారు, అజ్ఞానులని మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా నవ్వాలా ఏడవాలా అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసిన పనులు, పెట్టిన డబ్బు ఖర్చు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. ఆలోచన చేయండి అధ్యక్ష. అధ్యక్ష మీరు చేంజ్ చేశారని కూడా అడిగారు. ఎస్, మేము వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఆదాయం ఏంటి, మేము పెట్టిన ఖర్చు ఏంటో కూడా డెఫినెట్గా సభ ముందు పెట్టడానికి మాకు చాలా ధైర్యం ఉంది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదలుచుకున్నాం. మా ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఈ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ అనేక సందర్భాల్లో రూపాయి మనం పోగేద్దాం, వేసిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెడదాం, ఒక్క రూపాయి కూడా దూబరా కావటానికి వీల్లేదు. అవసరమైతే నేను కూడా ప్యాసింజర్ ఫ్లైట్లో తిరుగుతాను, మన క్యాబినెట్ మెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మామూలు ప్యాసింజర్ ఫ్లైట్లో తిరుగుదాం, ప్రతి రూపాయి జాగ్రత్త కాపాడుదాం ఆలోచనతో మేము మాకు వచ్చిన ఆదాయాన్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాం అధ్యక్ష. స్టేట్ వన్ ట్యాక్స్ ద్వారా మాకెప్పుడు డిసెంబర్ 7th 2023 నుంచి మేము అధికారంలోకి వచ్చాము అధ్యక్ష. 2025 వరకు మాకు వచ్చిన స్టేట్ ఓన్ రెవెన్యూ 1,57,302, సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి వచ్చింది 50,032, బారోన్స్ వచ్చిన దగ్గర నుంచి 73,299, టోటల్గా 2,80,603 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష ఇందులో అందరూ వినాలి అధ్యక్ష, 2,80,603 కోట్ల అధ్యక్షుల మేము జీతాలకు ఇచ్చింది శాలరీస్కి 77,342 కోట్ల అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ వీరి దేశం మా మీదకి వచ్చి పడేసిపోయారే 7 లక్షలు పైబడి ఇప్పుడు చెప్పిన 40,000 ఆ డిస్కౌంట్స్ ఉన్న డ్యూస్ వీటన్నిటి కలిపి వాటి అప్పులు అసలు కట్టడానికి 88,009 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కట్టాం. జీతాలేమో అధ్యక్ష వినండి చెప్తాను, 77,342 ఎనర్జీ శాఖ అధ్యక్ష. సింగరానికి కట్టాలి కదా, సింగరానికి ఎంత డ్యూ పెట్టిపోయావో అది కూడా చెప్తాను నేను. 77,342, ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్ 88,009 కోట్లు, అదర్ స్కీమ్స్ అన్ని 1,34,063 కోట్ల అధ్యక్ష. మొత్తంగా మాకొచ్చింది 2,80,603 కోట్లు. ఇగో ఈ హెడ్స్ మేము ఖర్చు పెట్టింది 2,99,414 కోట్లు అధ్యక్ష. ఇది ట్రాన్స్పరెంటే కదా, జీతాలు అందరూ తెలిసిందే, వడ్డీ తర్వాత అసలు ఆర్బీఐ ద్వారా వారే డిడక్ట్ చేసుకొని పోయేదే. ఇక మిగతా అదర్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్ అన్నారే, ఏ స్కీమ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాం కూడా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష చెప్తాను, జీతాలు ఇచ్చినా 77,000 కోట్లు అది నేను చెప్తున్నాను అధ్యక్ష. రైతు భరోసా అధ్యక్ష వినండి అధ్యక్ష, వినాలి కదా. రుణమాఫీ, చేయూత, ఆజీవ ఆరోగ్యశ్రీ, ఎల్పిజి సిలిండర్, గృహజ్యోతి, బోనస్ టు సన్నబియ్యం, ఇంద్రమ్మ, ఆత్మీయ భరోసా, పవర్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రైస్ సబ్సిడీ, స్కాలర్షిప్స్ డైట్, ఆర్టీసీ, మహాలక్ష్మి, ఇందిరమ్మ హౌసెస్, కళ్యాణ లక్ష్మి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, క్యాపిటల్ వర్క్స్, అట్లాగే అదర్ స్మాల్ స్కీమ్స్ ఇవన్నీ కలిపితే 299 కోట్లు అధ్యక్ష. దీంట్లో నేను దాచిందే ఉంది. ఇందులో ఎంత పక్కాగా లెక్క రూపాయితో సహా లెక్క కట్టి జాగ్రత్తగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే జీతాలు అప్పులు కడుతూనే ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, ఎస్ మహిళలుగా బస్సులో తిప్పుతా ఉన్నాం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేస్తా ఉన్నాం, 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం, ఎల్పిజి సిలిండర్ 500కి ఇస్తా ఉన్నాం,
ఇస్తా ఉన్నాం. ఇందిరం ఇల్లు కడతామని చెప్పాం. వారన్నారు ఒక్క ఇల్లు కట్టారు. అరే ఇల్లు ఇప్పుడు మొదలు పెడుతున్నాం, ఈ సంవత్సరం ఇస్తున్నామని బడ్జెట్లో అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3,500 ఇళ్లు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం మీద 4,50,000 ఇళ్లు ఇస్తున్నామని అంత స్పష్టంగా బడ్జెట్లో పెట్టి డబ్బులతో సహా చెప్తే 10 ఏళ్ళు మీరు కట్టనటువంటి వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ అది కూడా 3 లక్షలతో ఇస్తా అన్నటువంటి వాళ్ళు, మేము 5 లక్షలు కట్టినాం, 3 లక్షలతో ఇస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు మేము మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇస్తా అన్నాం. కానీ 10 ఏళ్లలో 1,20,000 ఇల్లు 1,30,000 ఇల్లు కూడా కట్టరైతుంది. మళ్ళీ మీరు ఇంకా తగుదనమ్మా అని ఇళ్ల గురించి మాట్లాడితే ఎట్లా అండి? ఇళ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు చేసి మేము చేశాం, మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ఇల్లు కట్టినట్టు మేము కూడా కట్టాం, ఇల్లు లేని ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 10 సంవత్సరాలు ఇది చేస్తాం, అందరికీ చేస్తాం అని చెప్పినట్టు చేస్తుంటే ఇవాళ మమ్మల్ని అడిగినా అర్థం అవుతుంది. ఏముంది అధ్యక్ష, లెక్క లాగారని నేను చెప్తూనే ఉంటుంది. అధ్యక్ష అధ్యక్ష అవకాశం ఇస్తారులే ప్రశాంత్ గారు, బట్టి కదా అధ్యక్ష, అవే కాదు అధ్యక్ష, అధ్యక్ష 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 అడుగుతారండి, ఆయన అయిపోయానండి ప్లీజ్ రాసుకోండి. నేను చెప్పిందే మళ్ళీ కావాలంటే క్లారిఫికేషన్ అడుగుతుంది. కానీ అధ్యక్ష అధ్యక్ష మేము ఈ సంవత్సరం మళ్ళీ అధ్యక్ష ఈ సంవత్సరం కూడా మేము పెట్టిన బడ్జెట్లో రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయలు, ₹1 ₹2 కాదు 18,000 కోట్లు ప్రపోజ్ చేశాం. చేస్తాం బరాబర్ ఈ సంవత్సరం 100%. చేత 14,260 కోట్లు, ఇందిరా మహిళకి 12,570 కోట్లు, మహాలక్ష్మి 4,305 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు, సన్న రకం వరి రైతులకి బోనస్ 1,800 కోట్లు, మొత్తం 56,084 కోట్లు కేవలం ఈ 6 గ్యారెంటీలకే కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోవని తప్పించిపోయిన నిరుద్యోగ యువతీ యువకుల గురించి కూడా ఆలోచన చేశాం అధ్యక్ష. మామూలు కాదు, నేనేం చెప్పలేదు అధ్యక్ష, చేస్తామని ఎన్నికల వాగ్దానం కాదు అధ్యక్ష. కాకపోతే మా బిడ్డలు వాళ్ళు ఈ రాష్ట్రం రావాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వాళ్ళకి 10 ఏళ్ళు చూసి 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 అలసిపోయి చివరికి వయసు కూడా అయిపోయి గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామంటే అది నోటిఫికేషన్ రాక వస్తే కూడా పేపర్ లీక్ చేసి పరీక్ష జరగకుండా వదిలేస్తే పాపం మేము ఆలోచన చేసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం, చేశాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, గ్రూప్ 1 పరీక్ష చేస్తామని చెప్పాం, నోటిఫికేషన్ ఏమిటో కాదు చేసి రిజల్ట్స్ కూడా ప్రకటించాం అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. చేయలేదే మీరు 57,000 పైబడి ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. మేము వాటితో పాటు ఇంకా ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ మిగిలిపోయి, లేకపోతే నగరంలో కూడా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నట్టు నిరుద్యోగ యువకులకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయినా మనం అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఒక కార్యక్రమం చేపట్టాలి, ఇది మన బాధ్యత అని చెప్పి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో యువత కోసం మొదలుపెట్టాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ స్కీమ్ మా శాసనసభ్యులందరూ మా మంత్రులంతా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో నాతో మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్కి మనం అందిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం అన్ఎంప్లాయ్డ్ స్కీమ్లో డబ్బులు పెట్టాలి అని చెప్పి అందరూ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఆలోచన చేసి వాళ్ళని కూడా ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో దీంట్లో చేర్చి ఒక 600 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ముందు వాళ్ళకి అలాట్ చేసి దీంట్లో పెట్టి తీసుకొని పోతాం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇంకోటి కూడా ఆలోచన చేసాం అధ్యక్ష. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. బ్రాహ్మణ పరిషత్
బ్రాహ్మణ పరిషత్కి 50 కోట్లు ఉంటే 50 కోట్లు దాంతో పాటు వాళ్ళు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉంటున్నారు, అందులో కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి పనికొస్తాయని చెప్పి ఇంకొక 50 కోట్ల రూపాయల అదనంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోసం జనరేట్ చేయడం కోసం పెట్టాము అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలోనే ఉన్నటువంటి వైశ్యులందరూ కలిసి వైశ్య కార్పొరేషన్ కావాలని అడిగి అలసిపోయారు అధ్యక్ష. దశాబ్ద కాలం నేను కూడా అక్కడి నుంచి అడిగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వైశ్య కార్పొరేషన్ పెట్టమే కాదు, ఈరోజు అందులో ఉన్నటువంటి పేద వాళ్ళ కోసం చిన్న చిన్న గుమాస్తాలుగా పనిచేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బయటకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో పెట్టామని. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష. అన్ని వర్గాల కోసం సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు అధ్యక్ష. అందరి కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతా ఉంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాట్లాడుతూ ఉన్నటువంటి వీరి మాటలు నిజంగా బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. సరే, అప్పుల గురించి కూడా ఏదో కొద్దిగా చెప్పబోయారు. మరి అప్పుల గురించి ఎట్లా మళ్ళీ నాకు అప్రాపరేషన్ బిల్లు ఉంది, నేను ఆ చిట్టా అంతా తీస్తే చాలా ఇంకొక గంట చెప్పాల్సి వస్తుంది. మీకు తప్పనిసరిగా దాని గురించి కూడా చెప్తాను నేను. అట్లాగే అధ్యక్ష, మీరు తీసుకొచ్చిన అప్పులు ఏందని కూడా చెప్తా ఉన్నాం. సరే, అదొక్కటి చెప్పమంటే చెప్తా, లేదంటే అప్రాపరేషన్ అప్పుడు చెప్తాం మీకు. ఎస్, డెఫినెట్గా తప్పనిసరిగా అధ్యక్ష. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నాకు అధ్యక్ష, అవుట్ స్టాండింగ్ డెట్ వారు 3 నెలలది మా దాంట్లో కలిపారు, 3 నెలలది మా దాంట్లో కలిపారంటే అది తగ్గించి 6,69,257 కోట్లు అవుట్ స్టాండింగ్ డెట్ 1/12/2023. అమౌంట్ రేజ్, అది కూడా చెప్తాను, అమౌంట్ రేజ్ ఫ్రమ్ 1/12/2023 to 28/2/2025 1,58,041 crores. Total outstanding debt should have been 28/2/2025 1+2 రెండు కలిపితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 8,27,298 కోట్లు ఉండాలి. కానీ మేము ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ 88,591, అట్లాగే ఇంట్రెస్ట్ పే చేసినటువంటి అమౌంట్ కూడా చూస్తే అధ్యక్ష 64,768 కోట్లు. అది ఇది కలిపితే ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ కలిపితే 1,53,359 కోట్లు మేము కట్టింది. ఇక అప్పు రూపేణా నేను చెప్తున్నా, అప్పు రూపేణా ఈ రాష్ట్రం మీద ఈ సంవత్సరానికి అప్పు 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 తీసుకొచ్చి మీ అప్పులే కడుతున్నాం స్వామి. 10 ఏళ్ళు మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద పడేస్తే ఆ అప్పులు మీ తప్పులు సరిచేయటాక నిద్రలేక వస్తా ఉన్నాం. ఆ అప్పులు తప్పులు సరిచేయటానికే మేమేదో 1,00,000 కోట్ల అప్పులు తెచ్చామన్నా, అప్పులు తీసుకొచ్చి మీలా దూబరా చేయాలి. మీరు తెచ్చిన అప్పు, ఆ అప్పు కట్టడానికే 1,53,359 కడితే చివరికి కేవలం బ్యాలెన్స్ ఇస్ ఓన్లీ 4,682. ఈ సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నది అప్పుల నుంచి కేవలం 4,682 కోట్లు మాత్రమే. మిగతాదంతా మీ అప్పులు, మీ వడ్డీలు కలిపి సరిపోయింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఉంటుంది అధ్యక్ష, ఎక్కడ పోతుంది అధ్యక్ష. ఎందుకు మీకు నేను ఇవన్నీ లెక్కలన్నీ సిస్టంలో ఉండే అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చెప్పినట్టు మేము అప్పులు వేసుకొచ్చి మా రాష్ట్రం మీద మా కోసం ఖర్చు పెట్టుకుని ఉంటే ఇవాళ అప్పు 7,19,150 కోట్లు ఉండాల్సింది కేవలం దీనికే పరిమితం ఉందనంటే మేము ఎంత జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం అర్థం చేసుకునే అధ్యక్ష. దీని ఆల్ అకౌంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి, మీకు కావాలంటే మీకు పంపిస్తున్నాను అధ్యక్ష.
ఏమి దాచుకోవట్లేదు, టోటల్ ట్రాన్స్పరెంట్ ఎవ్రీథింగ్. ఇది కూడా పంపిస్తాం మీకు, టోటల్ ట్రాన్స్పరెంట్. అధ్యక్ష నేను మీలాగా అధ్యక్ష మీలాగా 4 గోడల మధ్య బంధించుకొని ఎవరికి ఏమి చెప్పకుండా ఎవరిని కలవకుండా మూసేసి ఈ పాలన చేయదలుచుకోలేదు. టోటల్ డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్పరెంట్. మా సెక్రటేరియట్ కానీ మా కార్యాలయాలు కానీ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తాను, మీ సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఆల్ ద టైం 24/7 మీకు డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏ మంత్రులు వచ్చి కలవాలన్నా కలవచ్చు, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. మీలాగా మేము తలుపులు బంద్ చేసి ఉంచో లేకపోతే దాచి ఉంచో అధ్యక్ష. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఆఫర్. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పమన్నారు. అట్లాగే అధ్యక్ష సంపద మీరు ఏ రకంగా పెంచుతున్నారు, ఏం ఆదాయ మార్గాలు చూపిస్తున్నారు, నేను చాలా మార్గాలు చూశాను. శాంపిల్గా ఒక చిన్న చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పటికే 8:30 అవుతా ఉంది. ఒకటే మనందరికి తెలిసింది, శాండ్ అధ్యక్ష, ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఒక్క నిమిషం రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు. ఎస్ సార్ పల్లారాజశెట్టి గారు మీకు ఇస్తాను, మీకు సమాచారం. అధ్యక్ష అదే ఏమొద్దండి, ఉండండి, లెక్కలు ఉన్నాయి కదా, కరెక్ట్గా వచ్చే ఆదాయం ఇదంతా అకౌంట్లోకి వచ్చేది, దాస్తే దాగేది కూడా కాదు. అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మటం ద్వారా రోజుకి సగటున 30,000 టన్నులు విక్రయం జరుగుతూ ఉండేది. ఇవాళ చూసాం 6-7 నెలలు పాత పద్ధతిలో ప్రకారం నడుస్తూ ఉంది. ఏంది ఇదంతా ఎటో అని సీరియస్గా దృష్టి పెట్టి ఆదాయ మార్గాల్ని వెల్ఫేర్ అసలు ఎవరి చేతిలో పోతుంది వీటన్నింటినీ కంట్రోల్ చేయాలని సీరియస్గా మీటింగ్ పెట్టి కంట్రోల్ చేస్తే అధ్యక్ష ఒక్క ఇసుకలోనే 30,000 టన్నుల ఇసుక ఈరోజు 70,000 టన్నులకి పెరిగింది అధ్యక్ష. ఒక్క రోజుకి అంటే రోజుకి 1.5 కోటి ఆదాయం వచ్చేది అధ్యక్ష గతంలో. ఒక్క నిమిషం సార్, రోజుకి 1.5 కోటి వచ్చే ఆదాయము ఇవాళ అధ్యక్ష 3 కోట్ల దాకా పెరిగింది అధ్యక్ష. ఒకసారి కెన్ యూ ఇమాజిన్, రోజుకి 3 కోట్లు, 3-3.5 కోట్ల దాకా అధ్యక్ష. అంటే అధ్యక్ష గతంలో సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది అధ్యక్ష. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు మేము జాగ్రత్త తీసుకుంటే వచ్చిన ఆదాయాలు పెద్దగా ఏమి కన్స్ట్రక్షన్గా అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా వచ్చి అప్పటికిప్పటికి 200%, 300% సేమ్ కదా, ఈక్వల్గా. అప్పుడు అది వేసుక ఇప్పుడు అది వేసుక ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష 600 కోట్ల తేడా వస్తే ఈ 10 సంవత్సరాల్లో ఈ 600 లెక్కేస్తే 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది వేరు చేతుల్లో పోయింది. ఎక్కడ పోయిందో మీరే చెప్పాలి, లెక్క ఎక్కడ పోయిందో నేను వాళ్ళ చెప్పాలి అధ్యక్ష. పల్లారాజశెట్టి గారు ఈ ప్రభుత్వం నడుపుకుంటే మిమ్మల్ని అడిగేవాడిని అధ్యక్ష. ఇసుక మాఫియాని పూర్తిగా కట్టడి చేశాం. రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాఫియాలని కట్టడి చేస్తాం, ఆదాయం పెంచుతాం, ఎక్కడ పెరుగుతుందో చూస్తాం అధ్యక్ష. ఇది కేవలం ఇసుకది ఒక్కటే చూపించాం. రేపొద్దున మైన్స్, మినరల్స్ మిగతా కూడా ఉన్నాయి, క్రషర్స్ దగ్గర నుంచి అన్ని రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ప్రతిదీ ఈ రాష్ట్ర ఆదాయానికి ఖజానాకి జమ కావాల్సింది. ఎక్కడా కూడా పక్కదారికి పోనీయకుండా అవకాశం లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అధ్యక్ష. తీసుకోవటమే కాదు, మేము చేసినటువంటి మిగతా పనులతో పాటు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో దాంతోపాటు అదనంగా ఈ రాష్ట్రం ఈ సంవత్సరం మనం చేసింది రుణమాఫీ పేరు మీద ఇంకొక 20,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష, మేము చేసాము, అదనంగా ఖర్చు పెట్టింది అధ్యక్ష. మీరు ఉద్యోగాల గురించి చెప్పారు. ఉద్యోగాలు అంటే దాని లెక్క కూడా ఉంది అధ్యక్ష నా దగ్గర.
భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య అధికారికంగా నేను చెప్పే లెక్క అధ్యక్ష 57,946. అధ్యక్ష ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? 10 సంవత్సరాలు అధ్యక్ష, 10 years అధ్యక్ష. ఒక యువకుడి జీవితంలో ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు చాలా విలువైన సమయం అధ్యక్ష, అత్యంత విలువైన సమయం అది. ఆ 10 సంవత్సరాలు యుక్త వయసు కోల్పోతే అటు ఉద్యోగానికి పనికిరాడు, ఉద్యోగం రాకపోతే పెళ్లికి ఏమండి కుటుంబ వ్యవస్థలో పడలేడు, అటు ఇటు పడలేక ఏ రాబడి లేక సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి, అందుకే కదా అధ్యక్ష రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మిగతా మాదక ద్రవ్యాలు లాంటివన్నీ ఈ రాష్ట్రంలో వచ్చి ఉండే కాదు. అధ్యక్ష యువత గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మేము ఏం చేసాం కూడా ఉద్యోగాల గురించి చెప్తాం అధ్యక్ష. ఎప్పుడైనా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగు చేద్దామని ఆలోచన చేశారు మీరు? ఈ దేశంలోనే యూపీఎస్సీ స్థాయిలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి సభ్యులు నియమించి దాని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 14,385 ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అధ్యక్ష 16,067 ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మీరు చేస్తే కదా, చేస్తే అప్పుడే మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,378 ఉద్యోగాలు అధ్యక్ష. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ 10,006 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి ఎస్సీసీఎల్ సింగరేణి కాలేజ్ లిమిటెడ్ 441 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి టీజీ జెన్కో 315 ఉద్యోగాలు అధ్యక్ష. టిఎస్సి టీజీ ఎన్పీడీసీఎల్ 92 ఉద్యోగాలు అధ్యక్ష. అదర్ ఇన్స్టిట్యూషన్స్ 862 ఉద్యోగాలు అధ్యక్ష. మొత్తంగా 57,946 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాము అధ్యక్ష. డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు కావాలంటే లెక్క చెప్తాం అధ్యక్ష. అది కూడా చెప్తాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. మీరు ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎంత అన్యాయం మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాం మీకు అధ్యక్ష. అట్లా ఎందుకు అధ్యక్ష? మీలాగా మేము మాత్రం ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేదలుచుకోలేదు అధ్యక్ష. చదివిస్తాం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడతాం. అంతిమంగా ఈ దేశంలో ఈ రాష్ట్ర యువతని ఎవరిని ఖాళీ ఉండనీయకుండా ఈ రాష్ట్ర జీడిపిలో వాళ్ళని భాగస్వాములు కూడా పెద్ద ఎత్తున చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష సరే పొద్దున హరీష్ రావు గారు మాట్లాడుతూ లోన్ వేవర్, సో వారు మాట్లాడుంటే పర్లే, మాటలతో పాటు వెనక నుంచి స్లోగన్స్, రన్నింగ్ కామెంటరీ ఒకటే కాదు ఇంకేదో అన్నారు కాదు, నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి లోన్ వేవరు 28,053 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నాను, మేము 4 నెలల్లో 20,617 కోట్లు రుణమాఫీ చేశాం అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్తాను అధ్యక్ష. మీరు
ఈ లోన్ వేవర్ వల్ల మీరు ఆలస్యం చేయటం వలన 2014 నుంచి 18 వరకు 18 నుంచి 23 వరకు మీరు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ పోతే అసలు కట్టిన మీ రుణమాఫీ కంటే వడ్డీ కోసం కట్టిందే 13,000 కోట్ల దాకా అయిపోయింది. సో మీలాగా 10 ఏళ్ళు నానబెట్టి ఏదో పుచ్చి పొరులైపోయి దేనికి పనికి రాకుండా పెసలు బారబోసినట్టు మేము చేయలే. మేము కేవలం 4 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాం అధ్యక్ష. బ్యాంకు నుంచి నేరుగా వారి అకౌంట్లో 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నగదుని 20,617 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల్లో వాళ్ళ అకౌంట్లో వేసి చూపించాం అధ్యక్ష. వాట్ వన్ టైం, నాట్ ఇన్స్టాల్మెంట్స్ అధ్యక్ష. ఇది వాట్ ఆర్ కమిట్మెంట్. ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు వారు నిర్బంధాలు, నిరంకుశత్వం, అసలు మాకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమే లేదు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఫ్రీడమ్ గురించి ఎట్లా అధ్యక్ష? 10 ఏళ్ళు అధ్యక్ష. నేను కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా అటు కూర్చున్నాను అధ్యక్ష. కొన్ని రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్చున్నాను, కొన్ని రోజులు ఎల్ఓపిగా కూర్చున్నాను, కొన్ని రోజులు సరే ఆ ఎల్ఓపికి సంబంధించిన వాళ్ళు కూడా గుంజేసుకున్నారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా కూడా కూర్చున్నాను. ఏ ఒక్క రోజైనా మీరు డెమోక్రటిక్గా ఈ సభలో వ్యవహరించారా? ఏ ఒక్క రోజైనా మమ్మల్ని మీరు పెట్టినటువంటి అనేక ఇబ్బందులు కూడా ప్రజాస్వామ్య దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా తల ఉంచుకొని భరిస్తూ మీకు సహకరించాం తప్ప మేము ఎప్పుడు అడ్డగోలు ఏది పడితే అది మాట్లాడలే. భాషను వక్రీకరించి కానీ, సభా నాయకుడి గురించి కానీ, సభాపతి గురించి కానీ, లేకపోతే ప్రభుత్వం గురించి కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా నోరు జారలే. మేము పడ్డ అవమానాలు బహుశా ఈ సభలో ఎవరు పడుండరు. అన్ని అవమానాలు పడితే కూడా మాకు మేము సమాధాన పరుచుకుంటూ ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాం. ఈరోజు మీరు పోనీ బయటైనా ఎక్కడికైనా పోయి ఈ నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా ఉన్న పోయి నిరసన చెప్దామంటే హౌస్ అరెస్టులు, ఇంట్లోంచి బయట రాకముందే పోలీసులు ముందుకు వచ్చేసి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. అంతెందుకు ఏదైనా బయటికి పోదామంటే రోడ్డు మీద అరెస్ట్ చేసేవాళ్ళు. అదే సిఎల్పి బృందంగా మేము శాసనసభ్యులందరం కలిసి భద్రాచలంలో బయలుదేరితే మమ్మల్ని భద్రాచలం అడవుల్లో అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలో అడవుల్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు అధ్యక్ష. వీళ్ళు అడవుల్లో అర్ధరాత్రి శాసనసభ్యులందరినీ వదిలిపెట్టి పోయి వీళ్ళ నిర్బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. కృష్ణా జలాల గురించి మాట్లాడారు ఇందాక హరీష్ రావు గారు. కృష్ణా జలాల గురించి మాట్లాడారు అధ్యక్ష. 10 ఏళ్ళు చెప్పాము అధ్యక్ష అక్కడ కూర్చొని కృష్ణా జలాల గురించి. అధ్యక్ష, శ్రీశైలం పైన జోరాలకు మధ్యలో సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ అనేది కడతా ఉన్నారు. సంగమేశ్వరం దగ్గర. అది చాలా అత్యంత దిగువ భాగాలు ఉంది. అది కనుక ఓపెన్ అయితే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కి నేరుగా 1 TMC నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అధ్యక్ష. రోజుకి 11,000 క్యూసెక్స్ ఎన్నో. అటువంటిది లెఫ్ట్ కెనాల్ కి తెలంగాణకి సాగర్ నుంచి పారే నీళ్లకు సంబంధించి పర్ డే ఒక కెనాల్లో పాడేది 11 times అటు పోతాయి అధ్యక్ష. అటు పోనీ ఆ 11 times అటు పోతే తెలంగాణ మొత్తం అయిపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఖమ్మం అయిపోతుంది, నల్గొండ అయిపోతుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు రావు. మేము కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లుండవు, చివరికి హైదరాబాద్ తాగటానికి కూడా నీళ్లుండవు. మీరేం మాట్లాడలేదు. కనీసం మేమైనా ఆడిపోయి చూద్దామనంటే అధ్యక్ష ఆ రోడ్డు మీద అరెస్ట్ చేశారు మా అందరిని, ఆడదాకా కూడా పోనీయకుండా. ఏమధ్యక్ష, మేము ఆ రోజు అవతల ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉంటే ఆపటానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసి మీరు ఎవరికి సహకరించారు?
అవతల ప్రభుత్వం చేసుకోండి అని మీరు సహకరించారు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు రాల్సిన నీళ్ళన్నీ వాళ్ళు పోతున్నాయి, ఎండిపోతున్నాయి. అధ్యక్ష, మీరు ఆ రోజు పూర్తిగా వదిలేయటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, సాగర్ సెకండ్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను, నీళ్లు శ్రీశైలం నిండకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాకే అధ్యక్ష. సెకండ్ జోన్లో టేలర్లో ఉన్నటువంటి భూములు రావు, ఆ తర్వాత ఫస్ట్ జోన్లో ఉన్న నల్గొండకు నీళ్లు రావు, ఆ తర్వాత మనం ఎంతో ఆశగా నిర్మించుకున్నటువంటి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు అందవు, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు అందవు, చివరికి హైదరాబాద్ తాగటానికి కూడా నీళ్ళు అందవు. 11 TMC అటు పోతే దానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కాదా? 10 ఏళ్ళు ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆ ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో లాయర్లందరూ తీసుకొని పోయి అక్కడ కూర్చొని ఆ నీళ్ల వాటా కోసం ఈరోజు తల్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. ఆయన 10 ఏళ్ళు పూర్తి గాలికి వదిలేసి ఇవాళ కృష్ణా జలాల గురించి వీళ్ళ వాళ్ళని ఎండిపోతానని మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వుస్తూ ఉంది అధ్యక్ష. అటు గోదావరినేమో అట్లా అన్యాయం చేస్తుంది, ప్రాణేత చేవల్ల నీళ్లు రాకుండా దాన్ని కథం చేస్తుంది, కిందకు వచ్చి ఆడగట్టి ఏది కాళేశ్వరం దాన్ని ఎవరికి రాకుండా చేస్తుంది, కిందకు వచ్చి అది చేస్తుంది. అసలు మీరు గోదావరి నీళ్లు రాని రైతులు, కృష్ణానది నీళ్లు రాని రైతులు. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ద్వారా అయినా ఒక్క ఎకరానికైనా అటు గోదావరి నుంచి కానీ కృష్ణానది నుంచి కానీ నీళ్లను పారిచ్చారు అధ్యక్ష వీళ్ళు? లేదే. ఏం 1 కోటి ఎకరాలు ఎక్కడ? పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఏ ప్రాజెక్టు కనీసం డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా వీలేదు, దానికి 1 కోటి ఎకరాలు పడుతుందంటే ఎట్లా అండి మీరు? అరే మేడిగడ్డ అన్నారా, సుందెల నుంచి రావట్లా నీళ్లు, పైనుంచి వస్తున్నటువంటి ఎస్ఆర్పి నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లిలో పడి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చి మిడ్ మానేర్ నుంచి కాకతీయ కెనాల్కి వచ్చి కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. మీరు అవి మర్చిపోయారు. అవన్నీ ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు కట్టింది, మీరు కట్టింది ఏం లేదు. అందులో మీరు కట్టింది ఆ 3 ఇవాళ ఏమైందో మీరు చూశారు అధ్యక్ష. ఇటు గోదావరి నీళ్ళని ఈ పని చేశారు, ఇటు కృష్ణానది నీళ్ళని పని చేశారు. ఇన్ని చేసి ఇంకా మేము మాట్లాడుతూ ఉంటే బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ ఉంటే గోవిందా 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 అంటున్నారు. మీరు కదా ఈ రాష్ట్రానికి ఆ నీళ్లు ఈ నీళ్లు రాకుండా గోవిందా గోవిందా అని నీళ్లు వదిలేసి వచ్చింది. ఇట్లా అధ్యక్ష పల్లరాజరెడ్డి గారు అది బాగుందని అన్నాం అనుకుంటే మేమందరం తెలంగాణ ఇవ్వాలని మేము కొట్లాడేటోళ్ళం కాదు. బిల్లు కూడా నేను ప్రవేశపెట్టాను కాదు. పొద్దున ధాన్యం తీసుకుంటే అది బాగలేదనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారో చెప్పండి. అదే చేసి పాతది చెప్తే పాతది బాగుంటే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు? అధ్యక్ష ఇక వెల్ఫేర్ గురించి చెప్పారు అధ్యక్ష వెల్ఫేర్ గురించి చెప్తారు, అది కూడా చెప్తారు అధ్యక్ష. టోటల్ వెల్ఫేర్ ఈ 10 ఏళ్ళు వీళ్ళు చేసింది. సోషల్ వెల్ఫేర్ పెట్టలేదు, ట్రైబల్ వెల్ఫేర్ పెట్టలేదు. ఆ వర్గాల నుంచి వచ్చిన దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గట్టిగా ఆలోచన చేయాలి. ఎస్ అధ్యక్ష, డెఫినెట్గా ఆలోచన చేస్తాం. నేనే కాదు, యావత్ ఇందిరమ్మ ప్రభుత్వం అదే ఆలోచన చేస్తాం. అందుకోసం ఈరోజు రాజీవ్ యువ వికాసం కానీ ఇందిరా గిరి వికాసం కానీ ఇవన్నీ 12,500 కోట్లతో గిరిజనుల కోసం ఈరోజు ROFR పట్టాలు తీసుకొని వస్తే 10 ఏళ్ళు మీరు అధ్యక్ష అడవిలో ఉన్నటువంటి గిరిజనుల అమాయకు ఆడవాళ్ళని కూడా చూడకుండా చెట్టు కట్టేపించి కొట్టించారు అధ్యక్ష. వీళ్ళు సాగు చేసుకుంటా ఉంటే ఇవాళ మేము ఆలోచన చేసాం, మా ప్రభుత్వం ఆలోచన చేసి అధ్యక్ష అదే చెప్తాను, ఫైనాన్స్ మీద చెప్తాను. ఇవాళ ఆలోచన చేసి ROFR పట్టా కింద వచ్చినటువంటి రైతులందరికీ గిరిజన కుటుంబాలందరికీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం 3-4 శాఖల్ని ఏకం చేసి హార్టికల్చర్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, ఎనర్జీ డిపార్ట్మెంట్ని, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నిటినీ కలగలిపి అక్కడ వాళ్ళకి సోలార్ పంపులు పెట్టి మోటార్లు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి హార్టికల్చర్ నుంచి ఏపుగా పెరిగేటువంటి పామాయిల్ చెట్లు ఇచ్చి లేకపోతే ఇంకా కావాలి గుబురుగా పెరిగేటువంటి పళ్ళ తోటల పెంపకానికి ఇచ్చి
వాళ్ళకందరికీ వ్యవసాయం చేసుకోవటానికి సర్వస్వతంత్రంగా బతకటానికి 12,500 కోట్ల రూపాయలతో గిరి వికాసం అని పెట్టాము అధ్యక్ష. మా కమిట్మెంట్ అది. అధ్యక్ష ఇవాళ రేపు పొద్దున వాళ్ళకి అధ్యక్ష పంట పండించుకోవటమే కాదు అధ్యక్ష, మనం మాట్లాడేటప్పుడు కూడా పంట పండించుకోవటమే కాదు అధ్యక్ష, వాళ్ళకి అక్కడ పని చేసుకునే క్రమంలో కూడా చెట్లు తోటలు పెంపకం చేసుకునేటప్పుడు కూడా అక్కడ మళ్ళీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకుని వచ్చి వాళ్ళ తోటలో వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ కూలి కూడా వాళ్ళకి వచ్చేటట్టు చేసి అక్కడ హార్టికల్చర్ నుంచి వాళ్ళకిచ్చి బైబ్యాక్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొని రాబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషన్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికి కూడా పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రావడం కోసం పనికొచ్చేటువంటి పథకం అధ్యక్ష. అది చేస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా ఆహ్వానిస్తాం. మీకు కావాలంటే భూమి పూజ పిలుస్తాం, ప్రారంభోత్సవాలు పిలుస్తాం, మీతో అవసరమైతే మీతోనే రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తాం అధ్యక్ష. టోటల్ వెల్ఫేర్ 2014 నుంచి 2023-24 వరకు అధ్యక్ష వీళ్ళు వెల్ఫేర్ కోసం వీళ్ళు దృష్టి సారించింది పెట్టింది సరే 1,81,877 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇందులో 70,475 కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు అధ్యక్ష. నాట్ ఏ స్మాల్ అమౌంట్, 1 లక్ష 2 లక్షలు కాదు, 70,475 కోట్లు అంటే 38.75% వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ వాళ్ళందరి గురించి ఆలోచన చేసి మేము పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎస్సీ సప్లాన్ కింద 40,000 crores పైబడి, అట్లాగే ట్రైబల్ సప్లాన్ కింద క్యారీ ఫార్వర్డ్ చేసి ముందు ఆ స్కీమ్స్ ని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. సార్ అధ్యక్ష ఏది ఇవ్వలేదు, దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడతారా దళిత బంధు గురించి? 17,700 కోట్లు పెట్టి ₹1 రిలీజ్ చేశారా మీరు? నాట్ ₹1. మళ్ళీ మాట్లాడతారు రాజశేఖర రెడ్డి గారు. కూర్చోండి కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు. అట్లా పాపం సార్ మీరు దళిత బంధు ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో అధ్యక్ష నేను మొదట్లో చెప్పాను, ప్రజల్ని ఆశల పల్లకిలో ఎట్లా తీసుకొని పోతారు వీళ్ళు. ముందుగా ఈ రాష్ట్రాన్ని ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరినీ ఆకర్షించి ఓట్లు తీసుకున్నారు. అది అయిపోయింది అధ్యక్ష, అది అయిపోయింది. అది చేయలేకపోయామని చెప్పి అది అయిపోయింది, అది చేయలేం, జనం అడిగేటట్టున్నారని చెప్పి ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు అధ్యక్ష. దళిత వర్గాల నుంచి తీసుకొచ్చి దాన్ని మర్చిపోవటానికి పోనీ ఆయన కంటిన్యూ చేశారా? రాత్రి బర్తరఫ్ చేశారు అధ్యక్ష. కనీసం సమాచారం కూడా ఎందుకు తీస్తున్నామనేది ఈనాటికి కూడా చెప్పలేదు అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు ఈ దేశ చరిత్రలో లేదు అధ్యక్ష. అది చేస్తారు. అరే అదంతా జనం అంతా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇది బాగోదేమో అది అందరూ ఎండబడితే దళిత బంధుని తీసుకొని వస్తారు. అది కూడా అక్కడ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. సరే ఆ ఎలక్షన్ కోసం తీసుకొని వచ్చినట్టు చేసి పోనీ నిజంగా చేస్తారేమో, బడ్జెట్లో పెట్టారు 17,700 కోట్లు అని నేను కూడా అనుకున్నాను, చదివాను. పోనీ ₹1 రిలీజ్ చేశారు అధ్యక్ష దాంట్లోంచి? లేదు, నాట్ ఈవెన్ ₹1 అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్ ఒకదాని తర్వాత చెప్పటం, ఆశలో తీసుకొని రావటం, అది మళ్ళీ గుర్తు చేయకపోయే వరకు అందరూ పెడుతుంటే ఇంకోటి తీసుకోవటం, అది ఇంకోటి తీసుకోవటం. ఇలా చివరికి 10 ఏళ్ళు పాపం వాళ్ళ ఆశల్లో ఉంచి వదిలేశారు తప్ప వాళ్ళకి ఏమి చేయలేదు అధ్యక్ష. చేయనమాట, ఇది వాస్తవం, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము చేస్తాం అధ్యక్ష, 100% మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సప్లాకి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా యాక్ట్ని అమలు చేస్తాం, వాళ్ళందరికీ మేలు జరిగేటట్టు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్, మై చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్, మై క్యాబినెట్స్ కమిట్మెంట్,
మై పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష 100% చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష పల్లా రాజశేఖరరెడ్డి గారు నేను మాట్లాడటం అయిన తర్వాత వారికి మైక్ ఇస్తే అధ్యక్ష ఇవ్వండి, వారు ఏం మాట్లాడతారో మళ్ళీ నేను వారికి సమాధానం చెప్తాను కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పల్లా రాజశేఖరరెడ్డి గారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇక ఇవన్నీ అధ్యక్ష అవస్థలు మీరు 2 గంటలు మాట్లాడితే కూడా నేను రాసుకున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు చెప్పినవన్నీ రాసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. సరేలే ఇక వెకిల్ నవ్వినా ఏం నవ్వినా మేమేం బాధపడేవాళ్ళం కాదు, ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ఎందుకంటే అవన్నీ చూసే ఎడదాకా వచ్చాను కాబట్టి నేనేం దేనికి స్పందించను, బాధపడను కూడా. దయచేసి మీకు చెప్పేదేనండి అధ్యక్ష. ఇక క్షమాపణ చెప్పాలా మహిళా సంఘాలకి, వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు, మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఐకేపీ గురించి ఎవరు పేటెంట్ అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాట్లాడే అర్హత ఉందనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది అధ్యక్ష. ఐకేపీ అని పెట్టి ఇందిరాకాంతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తునిచ్చి వాళ్ళ ముందు తీసుకొని పోవాలనే ఆలోచనతో అధ్యక్ష ఈరోజు కేవలం మేము టార్గెట్ పెట్టుకోవటం కాదు అధ్యక్ష, 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని 21,000 కోట్లు దాటింది. రాబోయే సంవత్సరాలు కలుపుకొని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం అధ్యక్ష, బరాబర్ చేస్తాం. ఇచ్చి వదిలేయం అధ్యక్ష, ఇచ్చి వదిలేయం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని ఆత్మగౌరవంతో బతికేటట్టు తలెత్తుకొని నిలబడేటట్టు మేము ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించి ఆదాయంతో కుటుంబానికి ఈ సమాజానికి కూడా ఉపయోగపడే స్థాయిలో ఈ రాష్ట్ర మహిళలను తయారు చేయాలన్నదే మా అందరి ఆలోచన, మా ముఖ్యమంత్రి ఆలోచన కూడా అధ్యక్ష. తప్పనిసరిగా 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలనేదే ఈ రాష్ట్రం యొక్క ఆలోచన, ఆశ అధ్యక్ష. దాంట్లో భాగంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏమేం చేస్తూ ఉన్నాం ఈరోజు అధ్యక్ష మీకు చాలాసార్లు వినుంటే సోలార్ పంప్ సెట్, సోలార్ పవర్ సంబంధించి అధ్యక్ష 1000 మెగావాట్లు సంబంధించి ఎంఓయూ చేసే ఎనర్జీ డిపార్ట్మెంట్ సెర్ఫ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళందరితో కూర్చొని ఎంఓయూ చేసి 1000 మెగావాట్లు వాళ్ళకే ఇచ్చి అది ఆ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన విధంగా బ్యాంకు రుణాలు కూడా బ్యాంకర్స్తో మాట్లాడి ఇప్పించి వాళ్ళ పవర్ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత ఉత్పత్తి కరెంటును కూడా మళ్ళీ ప్రభుత్వమే కొని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి దాంట్లోంచి లాభాలు వచ్చేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో 1000 మెగావాట్ల పవర్ని మహిళలతో ఎంఓయూ చేశాం అధ్యక్ష. టెండర్లు పిలిచాం, కొద్ది రోజుల్లోనే వాటన్నిటికీ భూమి పూజలు కూడా జరగబోతా ఉన్నాయి. వాటికి కూడా గౌరవ పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తూ మా మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సీతక్క గారికి, ఎక్కడ ఏ ప్రోగ్రాం ఇటువంటి మహిళలకు సంబంధిస్తే మన మంత్రులతో పాటు ఆ శాసనసభ్యులకు కూడా ఆహ్వానాలు పంపించండి, సాధ్యమైనంత రండి, చూడండి, ఇంకా కావాలో ఇంకేదైనా చెప్తే అవి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. సరే ఇక అది కూడా చెప్తాం, సిడిపి కూడా రా వచ్చి నువ్వు వచ్చి ఎక్కడ సిడిపి పెండింగ్ ఉందో వచ్చి నేనేం 10 సార్లు చెప్పాను మీకు, అందరు ఇక్కడికి వచ్చి మీరు కాగితాలు ఇవ్వచ్చు అందరికీ అన్నాను, కానీ ఎవరు రావట్లేదే. మీరు కనుక తలుపులు బంద్ చేసుకొని ఏ శాసనసభ్యుని ప్రతిపక్షాలను ఎవరు రానియకుండా ఎట్లయితే ఆపారో అట్లే ఉన్నాము మేము అనుకుంటున్నాం. మేము అట్లా లేవు. యూఆర్ మోస్ట్ వెల్కమ్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. పల్లా రాజశేఖరరెడ్డి గారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇస్తే రండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇస్తే రండి. దిస్ గవర్నమెంట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. మేము మాదే అని మేము మాకే బంద్ చేసుకొని కూర్చోట్లేదు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, తప్పనిసరి చేస్తాం, ప్రయారిటీ వైజ్ చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మహిళా సంఘాలు మీ అందరికీ తెలిసిందే, మనం ఓట్లు కొనుగోలు కేంద్రాలు వాళ్ళందరితో చేపిస్తా ఉన్నాం.
చేసిన ఒడ్లు కొనుగోలు కేంద్రాలు సరే వారి పుణ్యమా అంటూ వారి కాలంలో కొన్న ఒడ్లన్నీ ఏవైనా ఆ లెక్కలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా చక్కగా చెప్తారు. మొత్తం ఆ మిల్లలకు ఇచ్చేసి అవన్నీ ఏమైపోయినా వారు కరెక్ట్ చెప్తారు. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము అధ్యక్ష, అది ప్రజల ఆస్తి, అది వేల కోట్ల రూపాయల అధ్యక్షకి. వాటిని రికవరీ చేయడానికి మా మంత్రి గారు పడుతున్న బాధ ఏంటో మాకు తెలుసు. పగలు రాత్రి కూర్చొని లెక్కలేసి వాళ్ళని పిలిచి ఏళ్ళ పిలిచి ఆ కమిషన్ పెట్టి వసూలు చేసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చేరుస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి వారి మండలాల్లో ఎట్లా కొనుగోలు కేంద్రాలు వాళ్ళు పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. ఆ కొనుగోలు కేంద్రాలు వాళ్ళ డబ్బులు కూడా ఇస్తున్నాం కాబట్టి రేపు పొద్దున వాళ్ళకే గోడౌన్లు కూడా శాంక్షన్ చేసి ప్రతి మండలంలో గోడౌన్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రైస్ మిల్స్ కూడా అధ్యక్ష, మిల్స్ కూడా వాళ్ళతో పెట్టించాలి. ఇప్పటికే చాలా క్యాంటీన్స్ పెట్టారు, పెట్రోల్ బంపులు పెట్టారు, ఇంకా రకరకాల వ్యాపారాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైనటువంటి సంస్థలు ఉండేటువంటి ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం బజార్ని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని కూడా వాళ్ళందరికీ అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మహిళల కోసం మేమంతా ఆలోచన చేసి ముందుకు తీసుకొని పోతా ఉంటే హరీష్ రావు గారు అంటారు మీరు క్షమాపణలు చెప్పండి వాళ్ళకి. ఎందుకు అధ్యక్ష ఇవన్నీ చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలా? లేకపోతే 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ గాలికి వదిలేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా వాళ్ళని ప్రోత్సహించకుండా అసలు ఆ ఇందిరాక్రాంతి పథకం ఉన్నదే అనే సంగతి కూడా మరిచిపోయేటట్టు చేసినటువంటి మేమా క్షమాపణలు చెప్పాల్సింది వాళ్ళకి? మీరు కదా అధ్యక్ష. ఇది మహిళల కోసం బ్రహ్మాండంగా చేసే హరీష్ రావు గారు మీరు ఆశించిన కంటే ఇంకెక్కువ చేస్తాం. మీరు కావాలంటే ఇంకా ఏదైనా మహిళల కోసం ఇంకేదైనా మంచి స్కీమ్ ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ అడిగేటప్పుడు చెప్తారు, కానీ అప్పుడు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష. అట్లా అధ్యక్ష ఏం అధ్యక్ష అవసరం లేదు అధ్యక్ష. మీరు 2 గంటలు మాట్లాడితే నేను ఒక్కసారి కూడా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి రక్త మాంసాలు గుంజుతున్నారు మీరు ప్రజలే అంటారు అధ్యక్ష. ఇది ఏంది ఏమైనా ఉందే అధ్యక్ష? రక్త మాంసాలు గుంజటం ఏంది అధ్యక్ష? మీ హయాంలో కదా లేఅవుట్లో అన్ని అయిపోయి పాప వాళ్ళు ప్లాట్ చేసుకొని మీరు రెగ్యులర్ చేయకుండా వాళ్ళు సరిగ్గా కంట్రోల్ చేయకుండా సరిగా లేఅవుట్లు రాకుండా మీరు చూస్తున్నట్టు వదిలేసి కావాల్సిన విధంగా చేస్తే వాళ్ళు ఆడమ్ముకొని ఏడమ్ముకొని వాళ్ళు ప్లాట్ కొనుక్కొని వీళ్ళు ప్లాట్ కొనుక్కొని అట్లాగే ఉంటే మీరు రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తే ప్రజలందరూ వచ్చి అయ్యా మేము బిడ్డ పెళ్లి కోసం కొడుకు చదువు కోసం ఇంత ప్లాట్ కొనుక్కున్నాము, ఇది రిజిస్ట్రేషన్ రాకపోతే నా కుటుంబమే ఆగబోయేటట్టుంది, ఏదో ఒకటి చేయండి, ఎలా చేయండి అని రాష్ట్ర ప్రజలు అందరూ అడిగితే కదా చేసింది. అధ్యక్ష చేసింది. అధ్యక్ష రూపాయి పోగేసుకుని నాకు తెలుసు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని రూపాయి పోగేసుకొని ఆడవరం లేఅవుట్ చేస్తే చిన్న ప్లాట్ కొనుక్కొని రేపు పొద్దున పెద్ద అయితే నా బిడ్డ పెళ్లి పనికి వస్తుందని కొనుక్కుంటారు అధ్యక్ష. అటువంటి వాటిని ఎల్ఆర్ఎస్ ఇచ్చి అది కూడా ట్రాన్స్పరెంట్గా చేసే పరిస్థితిలో వాళ్ళకి అందులో ఇంకా కన్సెషన్ కూడా ఇచ్చి బహుశా నేను అనుకుంటా ఇఫ్ ఐఎమ్ రైట్ 25% అంతా కన్సెషన్ కూడా ఇచ్చారు. ఇచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే రక్త మాంసాలు గుంజుతున్నారు. ఎవరికి రక్త మాంసాలు అధ్యక్ష? తప్పు అధ్యక్ష. ఇది అలా అనకూడదు అధ్యక్ష. భూముల అమ్మకాన్ని పెట్టారన్నారు అధ్యక్ష. ఎక్కడ భూములు మీరు మీ అమ్మకాలు పెట్టామా? భూముల్ని ఎక్కడ పెట్టాము అధ్యక్ష? ఎందుకు ఇట్లా గుడ్డగాల్చి మీద వేస్తా ఉన్నారు అధ్యక్ష? ఈ హరీష్ రావు గారికి టీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒకటి గుడ్డగాల్చి మీదేయటం, ఇక మీరు కడుక్కోండి అని చెప్పి వేసాం, మీరు కడుక్కోండి అని చెప్తారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఇది ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. నో అధ్యక్ష. ఎక్కడ పోదు అధ్యక్ష? అన్ని రాని అధ్యక్ష. మేము కూడా ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటాము. మీరు చెప్తున్నాను అధ్యక్ష. నేను ఇక ఛాలెంజ్ చేస్తున్నా డైట్ ఛార్జెస్ గురించి అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు.
ఈ అనారోగ్యానికి గురి కావటానికి మీరే కారణం, మీ వల్లే ఇదంతా అయింది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లో అక్కడక్కడ ఏంటంటే కళ్యాణ మండపాల్లో లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కాలేజీలని బంద్ అయితే ఆ బిల్డింగ్లు కిరాయికి తీసుకోను, లేకపోతే దేనికి పనికిరాని ఉన్నటువంటి బిల్డింగ్లని వీళ్ళకి అట్టగట్టు, లేకపోతే వాళ్ళ కోళ్ళ ఫారాలు బంద్ అయితే అవి అట్టగట్టు బలవంతంగా రెసిడెన్షియల్ స్కూల్స్కి రాపిచ్చేసి ఆ పిల్లలందరినీ అందులో కుక్కి 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 పాఠశాల అందులోనే, తరగతి గదులు అందులోనే, పడుకోవటం అందులోనే, తినటం అందులోనే, ఏమీ లేకుండా శుచి శుభ్రత లేకుండా గాలికి మీరు 10 ఏళ్ళు వదిలేస్తే కదా ఈరోజు ఆ పిల్లలు అంతా ఇబ్బంది పడేది. వాటిని గమనించే కదా మేము వాటిని చూసిన తర్వాతనే కదా ఈ పాఠశాలకి పక్కా బిల్డింగ్లు ఉండాలి, ఇట్లా కాదు మన బిడ్డలు ఉండాల్సింది, ప్రపంచంతో పోటీ పడాలి, ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంతో తెచ్చుకున్నాం, ఆదాయం అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలని కదా ఈరోజు ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పక్కా భవనాలతో కట్టేటట్టుగా ఒకటేసారి 58 స్కూల్స్కి మేము శాంక్షన్ ఇచ్చింది. మీలాగా మేము అట్లా వదిలేదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేసారి ఇమాజిన్, కెన్ యూ ఇమాజిన్ 58 స్కూల్ అంటే ఒక్కొక్క స్కూల్లో 4 స్కూల్, 60 స్కూల్లో 24 స్కూల్ అంటే నియరింగ్ అబౌట్ 240 రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో 240 రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో ఈరోజు మేము మొదటి సంవత్సరమే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చాం. 10 ఏళ్ళు ఒక్క స్కూల్ కానీ ఇచ్చారా మీరు? ఎందుకు సార్ మీరు ఆ పిల్లల గురించి మాట్లాడితే ఎట్లా? పోనీ వాళ్ళు తినటానికి బయట పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఏమైనా రేట్లు పెంచారా? ఏమన్నా వాళ్ళ భోజనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు అధ్యక్ష? మేము ఆలోచన చేశాం, మా శాసనసభ్యులందరూ చూసొచ్చి ఆలోచన చేశారు, మా మంత్రి మండలి ఆలోచన చేసింది. వాళ్ళంతా మన బిడ్డలు, వాళ్ళకి కనీసం 40% డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి నేను తీసుకొని 40% డైట్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ అధ్యక్ష. సోపు, ఆయిల్, ఆడపిల్లలు పెరిగే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఉండేటువంటి అవసరాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఒకటేసారి పెంచాము అధ్యక్ష. పెంచడమే కాదు, స్టాండర్డ్ మెనూ డిక్లేర్ చేసి మేమందరం విజిట్ చేయటమే కాదు, శాసనసభలు విజిట్ చేయటమే కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా కంపల్సరీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి విజిట్ చేయాలి, వాళ్ళందరినీ పర్యవేక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి కావలసిన విధంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉంటే ఒక స్కూల్ కట్టలేదు, ఒక డైట్ పెంచలేదు, ఒక కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. చేసపై వాళ్ళ స్కూల్స్లో ఆడ పెట్టేసి 10 ఏళ్ళు గాలికి వదిలేసిన వీళ్ళు ఇవాళ రెసిడెన్షియల్స్ గురించి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవేదనతో నేను చెప్తాను అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు చేయలేదు వాళ్ళకేమి, మీరు కేవలం స్కూల్స్ స్టార్ట్ చేశారు, వాటిలో పడేసి కోళ్ళ ఫారాలు పడేసినట్టు పిల్లలు వదిలేసి వచ్చారు. ఇది తప్పు. బాగా చేస్తున్నాం, బాగున్నాయి, మీరు రండి భూమి పూజకి, మీ నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ చేస్తాం. కావాలంటే హరీష్ రావు గారిని నా నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష, నా స్కూల్ చూడటానికి రమ్మండి, కావాలంటే ఆ స్కూల్ ద్వారా భూమి పూజ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తాను. నేను ఇటువంటి స్కూల్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేస్తా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా పోటీ పడే స్థాయిలో మన విద్యార్థులు తయారు చేస్తున్నాం. ఈ దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ మోడల్ స్కూల్స్ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన స్కూల్స్ వచ్చి చూసే స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు దీన్ని దీవించండి, ప్లీజ్ దీవించండి, పిల్లలు బాగుపడతారు. ఇక్కడ దాని మీద 100% చేస్తాం, చేయడానికి మీరు కూడా సహకరించండి. ఎస్, లెట్స్ డూ ఇట్, రైట్? అట్లా అధ్యక్ష ఏమండి, ఏం లేదండి. హరీష్ రావు గారు చెప్పిన అన్నిటికీ నేను సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమున్నాయి అధ్యక్ష, ఇంకా చెప్పాలి అంటే ఇక మిగతా సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు కూడా చాలా విషయాలు పునని సాంబశివరావు గారు కూడా ఏమండి ఇంకా
అక్బర్ గారు ఇంకా 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 ఇన్ని ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే ఇవన్నీ సరే. మీరు లోన్ వేవర్ ఏం చేయలేదు, లేకపోతే కాన్స్టెన్సీ వైజ్ ఏం చేయలేదు అని అంటున్నారు. మహాలక్ష్మి ఏం చేయలేదంటే అవి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. ఊరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా అడిగారు మీరు, ఏం చేయలేదు అధ్యక్ష. ఆ ఫీజు రియంబర్స్మెంట్ 829.12 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ 167.28 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మిగతా విద్యార్థులకు కూడా ఇంకా గతంలో ఉన్నదానికంటే ఇంకా పెంచుతున్నాం నెంబర్ పెంచి వాటికి కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్ష. కాబట్టి ఏ ఇబ్బంది లేదు అధ్యక్ష. వాటన్నిటినీ మేము స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాం. మాకు 10 సంవత్సరాలు మీరు అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి వీటన్నిటిని ప్రయారిటైజ్ చేసి ఈ సంవత్సరం వాళ్ళన్నిటికీ ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మీ అందరి తరఫున నేను తీసుకుంటాను అధ్యక్ష. డోంట్ వరీ, వీ విల్ సీ టు దట్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్. అట్లాగే మిత్రులు అక్బరుద్దీన్ గారు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. ఓల్డ్ సిటీకి సంబంధించి అక్కడ కావాల్సిన రోడ్ల గురించి అడిగారు. తప్పనిసరిగా ఆ రోడ్ల గురించి ఇప్పటికే ఒక మీటింగ్ జరిగింది. భవిష్యత్తులో ఆ ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి గారు మిగతా శాసనసభ్యులు అందరితో కలిపి మీటింగ్ పెట్టున్నారు. అది తొందరలోని అసెంబ్లీ సమావేశాలు కాగానే ఆ సమావేశం పెట్టి వారు అడిగినటువంటి అన్నింటినీ పరిష్కారం చేయడానికి ఎస్ సార్. అక్కడ పెద్దల సభలో ఒకట వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట, చాలాసార్లు కంప్లీట్ చేయండి. అట్లాగే గోలనేని సాంబశివరావు గారు వారు చెప్పి కూడా రాసుకున్నాను నేను. తప్పనిసరిగా వాటన్నిటిని అటెండ్ చేస్తాం. చేసిన సూచనలన్నింటినీ వీఆర్ ఆనరింగ్, టేకింగ్ ఇట్ సీరియస్లీ. వీళ్ళు డెఫినెట్లీ మీ ఆలోచనలు మీరు చెప్పిన సూచనలన్నింటినీ పరిగణన తీసుకుని అమలు చేస్తాం. మిగతా గౌరవ సభ్యులు చెప్పినవన్నీ మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పినవి కూడా పూర్తిగా మహేశ్వర్ రెడ్డి గారు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినవి కూడా నేను నోట్ చేసుకున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినవి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా డౌట్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. యూ కెన్ కమ్ అండ్ గివ్ మీ రిప్రజెంటేషన్. విల్ సార్ట్ ఇట్ అవుట్. హరీష్ రావు గారికి వారి సభ్యులందరికీ నేను చెప్తా ఉన్నాను, డోంట్ వరీ. ఈ గవర్నమెంట్ పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్. ఇది ఏ ఇబ్బంది లేదు, ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ ప్రజా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం. మీలాగా గాలిలో